దుగ్గిరాల ఫ్యామిలీలోని అందరి ముందు ఇంకా రాజైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళకు ఒక విషయం చెప్పబోతూ ఉంటాడు. ఆ విషయం ఏంటి అంటే ఇంకా కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్పేసి అందరి ముందు చెప్పేశాడు రాజు. ఆ మాట విన్న కావ్య అయితే షాక్‌తో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అంతే ధనలక్ష్మి కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది. అదేంటి వీడు అప్పుని ప్రేమించడం ఏంటి అన్నట్లుగా అలాగే చూస్తూ షాక్‌గా ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న చిట్టి కూడా అంతే. రాజు వైపు అదోలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఆపర్ణ కూడా అంతే. అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉండిపోతారు. ఇంకా కావ్యకి మాత్రం చాలా కోపం వస్తుంది. ఏమండి నీకు చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా కూడా ఉండి రాజుండి కళ్యాణ్ మనసులో అయితే అప్పు ఉంది. ఖచ్చితంగా వాడు అప్పుని ప్రేమిస్తున్నాడు. అప్పు కోసమే తను కవితలు రాసుకుంటూ పిచ్చివాడైపోతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమండి మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఇంకా కళ్యాణ్ మనసులో అప్పు లేదు. నేను అడిగానండి, క్లారిటీగా అడిగి తెలుసుకున్నాను. మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. అప్పుడు కళ్యాణ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు రాజుండి ఒరేయ్ నీ మనసులో అప్పు ఉందా లేదా చెప్పురా, నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా లేదా, కొద్ది రోజుల నుంచి కొద్ది రోజుల నుంచి కాదు చాలా రోజుల నుంచి అప్పును నువ్వు ప్రేమిస్తున్నావు, ఆ విషయం బయట పెట్టట్లేదు. అందుకే అప్పుకు నీకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను నేను, నిజమో కాదో అందరి ముందు చెప్పేసేరా అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఆ మాటకి కళ్యాణ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. కవి గారు చెప్పండి, మీ అన్నయ్య అనేది నిజమేనా కదా చెప్పండి నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. ఇంకా తర్వాత ఇక్కడ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి ఉండి ఏంట్రా మళ్ళీ ఏంటిది అప్పుని ప్రేమిస్తున్నాను అనడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ కళ్యాణ్ అలా చూస్తూ ఉండిపోతాడు. నిజం చెప్పరా, నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు. మరి నిజం చెప్తాడా లేదంటే తన మనసులోనే సమాధి చేసుకోవడం కోసం, తన ఫ్రెండ్ హ్యాపీగా ఉండడం కోసం ఇంకా అబద్ధం ఆడతాడా కళ్యాణ్ అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.